పిల్ల కొడుకులు ఎందుకు వచ్చారు? దొబ్బేయాలి ఇక్కడి నుంచి. అవును ఏంటమ్మా వంశీ, బాగున్నావా? నాన్న బాగున్నావా అంటే అంత బలిపెందుకు నాన్న? రేయ్ ఎవరు నువ్వు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్న మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్న. నువ్వు ఎవడో అనుకున్నా నా దగ్గరికి వచ్చావు. పేరు మార్చుకున్నంత మాత్రాన ఫేస్ మారదురా. సరే సరే, నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నేను ప్లాన్ వేసి అది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదురా చిన్న. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు. వాటిని నొక్కేసే ప్లాన్. అర్థం కాలేదా? జైలు వెంకట్రావు. వెంకట్రావా? ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడైపోయాడా? ఆ డబ్బు నొక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకైనా మెంట్లా? నేనుతో పెట్టేవేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేను ఎక్కను. జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకువి నువ్వు బతుకున్నావని ఆ పోలీసోడికి చెప్పాను. నీకేం తిక్క? తిక్క కాదురా, కుక్క చావు చస్తావు. అయినా అంత సెక్యూరిటీలో ఏం దొప్పించుకుంటావు? మైండ్ అయినా దొబ్బిందా? ఏమన్నావు? సెక్యూరిటీయా? సెక్యూరిటీ బండనా పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదేటి ఈడికి. ప్లానేటి నా బొక్కేటి, అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనేసినాడు. నన్న వంశీ, నాకంటే ముందు ఆ వెంకట్రావు గాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేమో ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టా. వాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి సర్క్యూట్స్, సెక్యూరిటీ అలారమ్స్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్, గ్యాస్ సిలిండర్స్, తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనా కొడుక, బాటిల్ ఇసిరేసావేంట్రా? చెత్త కుప్పలు కొన్నావా? ఏటి బండ నా కొడుకు అనేసినావా? జబ్బాలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, 2 కాళ్ళు గాల్లో లేపి గిలకలు కొట్టేసుకుంటావు మరి. మీవే చూడు బాస్, నీకు నీ గ్యాంగ్కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ అదో మీరే దొబ్బించుకోండి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా. నువ్వెక్కాలి, మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి. అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు. సర్వం నాకు ఇచ్చేశాడు. ఏం మిగల్లా ఇక్కడ, అరిటాకులు కట్ట తప్ప. ఓరినా బండ పీసి, ఇది మామూలు దెయ్యం కాదు. తిరగమో తెట్టేసి సందు చూపించి ఈడికి. అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయలా. చిట్టి ఓరు నువ్వు పైకెత్తిరా. నువ్వు కాలేదు బండలమ్మడికే వదిలిపేస్తాలే. కాళ్ళలో నొక్కిస్తున్నాడు. రే చిన్న, ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి. నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకుదాం అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేంబి. గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేంబి కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను. దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్, నీతో మాకు పని ఉన్నది. నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా. విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ ఈడిచేయో ఈ భాస్కర్ చల్. నేనేం చేయమని చెప్పాను రా? నా చేతిలో రబ్బరి పడుకో లేవుబే. ఇంతట్లో కూడా కోడుకూరనే రా లేవుబే.
మరి ఇంకా 2 లక్షలు కావాలి. లేవురా, అన్న చుట్టాలకు పని ఖతం చేయాలి. లేవు బే, రే లేవు బే. ఓ లేవురా, రే లేవురా. రే లేవురా. ఈ టైంలో ఏట్రా మీ గోల? నీ అయ్యా, నీ శాల్తీకి సౌండ్కి ఏమన్నా సంబంధం ఉందిరా బాయ్? నీకంటే నేనే బెస్ట్ రా. చిన్న స్పీకర్, జబర్దస్త్ సౌండ్ ఎట్లున్నది? అమ్మయ్యా, చీలో వద్దు, నైట్ లోను అనుకో సమ్మగా ఉంటుంది. గిడే వాడు బోకర్లో ఉన్నాడేటి? బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు. తీసుకో, నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం, ఇంకేడు బంగారు విశేషాలు. నీ ఫోన్ పెట్టి నీకు నేను బంగారు తీసుకొస్తా కదా. ఊరు దొంగల కొడుకులారా, వసాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి అడగంట. పెట్టయ్యా ఫోను. దొంగ 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 దొంగ. నిద్ర డిస్టర్బ్ చేసి ఎవర్రా? 3 వికెట్ల మధ్య పరుగు తీస్తారా పొట్టోడా? నువ్వెప్పరువా? అది కదన్నా, ఒక మంచి పడుకోలేక డిస్టర్బ్ చేసి బూతులు తిడతారు బే. నేనేమన్నానండి? దొంగ దొంగ నచ్చండి, అది పెద్ద భూత అండి. నువ్వు దొంగ దొంగ నడిచినావా? నాకు మరి వేరే అనిపించింది. 1 2 3 ముగ్గురు సలహాలు వేస్తారు బే. నేను కదండి, వాళ్ళు తినేనండి. డ్రామాలు చేయకు, డ్రామాలు చేయకు. 1 2 3 ముగ్గురు సలహాల ముందు నాటకాలు చేస్తారు అరిబే. నేను ఎక్కడానండి. నువ్వు ఒక్కవే రా. అరే ఓ సాంపా, అరే 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 నువ్వు అక్కడే ఉండవు. అరే నువ్వు స్టడీ ఉండవు, నువ్వు స్టడీ ఉండవు, అక్కడే ఉండవు. అక్కడ సగం చెప్తా, అక్కడ ఉండవు, అక్కడ సగం చెప్తే ఇప్పుడే. అరే సోటు, దోశ, ఈ 5 బిస్కెట్, 10 సమోసా, ఏదుంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నచ్చట కుశలమే. ఓకేరా, బోర్ కొట్టేస్తుంది. అగ్బే ఇప్పుడు పోయి ఏం చేస్తావురా? హోసు కుట్టాకుండే ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న చుంటుంది కాదురగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంత మందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సిట్టే, నువ్వు దాన్ని మనువాడినావు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించి ఆడుతుంది. డబ్బులే డబ్బులు. ఏంట్రా మొదనష్టపోళ్ళు దొరికారా? లేదక్క. అక్క అక్క, ఏంట్రా? వీళ్ళే నా దగ్గర డబ్బులు కొట్టేసింది. యారా, నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? మూసాయింట్రా నా కొడుకుల్ని. ఏ పని చేత కాదు ఎదవా నువ్వు. 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. బంగారం లాంటి బంగారం బంగారం. డైలాగ్ మర్చిపోయాడు. సచ్చినోడా, మిగతా డైలాగ్ చెప్పరా?
బంగారం లాంటి గలాసులు రా ఎదవని చెప్పరా సచ్చినోడు. ఏదో చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. అది కాదు బంగారం గ్లాసు బద్దలు చెప్పాలి. కరెక్టే బంగారం లాంటి గ్లాసులు బద్దకొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను బడికలు చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. రేయ్, టీ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా. ఒరే మృదంగం నువ్వు వాయించరా. సూపిగా నీదే డైలాగ్ చెప్పరా. నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట పొట్టి సచ్చినోడు. ఏంటి రామయ్య దొన్నపోతులా ఉన్నావు, ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు, గలాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు, ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద చెప్పడం రెక్కలు తెగిన పచ్చా. రెక్క కాదురా నీ అక్క. ఓ అక్కడ నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది గుండె నొప్పి. నా కర్మ అలా కాదురా. రెక్క ఆడితే గాని డొక్కాడని. కరెక్టే రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకులమాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా నాయన అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేటొస్తుందమ్మా. సచ్చినోడు ఎంత పని చేసేవరా నువ్వు. కదరా చెడదొప్పారు. పాపమ్మా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తాడు పోబే. నేను లోపల పోతున్నాను. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం తలుపులన్నీ వేసావు కదా. తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? गाजर जो नहीं मालूम मुझे चल। భయ్య 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 గాజులు కావాలి భయ్య. मालूम बोला ना तुझे चल। కొన్ని పైసలు నీ రాదే పోయి కొనుక్కుంటా భయ్య 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 భయ్య. ఏంది భయ్య మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వండి, ఇంత కన్ఫ్యూజన్. బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్ బండి వెనక్కి చెప్పు. అరే సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ ఇయ్యరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అదే సార్ నేను చెప్పేది అదే సార్. బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా. బండి తెప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. భయ్య 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 బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? ఓరోడు బండి మలుపుతున్నంట. వంశీగాడు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోయ్. మేడం ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం చేస్తున్నావ్? మేడం మీకు కొంచెం మీరు మేడం కట్ చేస్తాం కాదు సార్. మేడం నడు మడతలో అక్కడ అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక కాయ. ఏం చేస్తున్నావు? తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి. ఓలో 2 పోట్లు పొడిచిగలను.
పొడిసిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం, ఇష్టం. అరే తాయినెడతావరా సాలే, తాయినెడతావా? జరుగుబే పోబే. ఇది నా రోడు, నేను జరగా. సీఎం అయితే నువ్వెంతనే పిసేత. నేను జరగా, నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడి. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మెట్టారో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మెట్టారో జోకు. ఊరి పిచ్చిన పువ్వ, నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం వస్తున్నాం, ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి ఇంటికి పాటలేంట్రా? ఇంటికి మా ఇంటికి ఆయన దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. దీని తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ. గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్? దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది కదా సార్? ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 24000999. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఉమ్, పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్దీ పూనెత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ओए क्या चल रहा? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? क्या काम है? మూత్రం పోవాలరా బాయ్. चल. రేయ్, చిట్టిగాడి మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోది కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిట్టి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో. రే బండ నా కొడక, నువ్వు అమాయకుడు అమాయకుడు నటిస్తున్నావా? చెప్పరా చిట్టిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జర జల్దీ. ఓరి బండోడా, నోరిట్టవో చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా. మెట్టారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మెట్టారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో.
ఈడేటి మందులు ఎక్కడ ఎట్టినాడు మెట్టరో చేపల పులుసు అరిగినట్టునేదు వేసేసుకోమంత రేటి థు. ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోతాయి, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మెట్టరు డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. ఈ పని మనిషి చెత్తండి లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. లాకర్లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ అయముహూర్త సుముహూర్తాస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే అబండి పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. సత్య నాన్న, సత్య బావగారు కట్ట సొమ్ము తక్కువైందని వెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం బుగ్గిపాలు సైకండి. రై ఈ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు. ఓ 20 తీసి ఒళ్ళగా చెప్పు. చెప్పరా తనపా సచ్చినాడా? జేబులో పేపర్ తీస్తావా? చెప్పు. కాదు తప్పుతాడా? రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదు. డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్ట? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. సినిమా వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగా అక్కడిచ్చి మొత్తం నేనే చెప్పేస్తాను. పొట్టు సచ్చినోడా ఇదేంటి నువ్వు వచ్చేవాటి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు? వీరే మా నాన్న. మరి వాడొస్తే ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా, అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? నా డైలాగ్ నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తుందేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. చికెన్, మంగళవారం మటన్, రాత్రి అయితే అది ఇది. ఆ లెక్కన మీరే మా అమ్మాయికి. ఇలా కట్నం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపేసేవమ్మా. సత్య నాన్న, నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. కోటేశ్వరరావు కింగ్ కావాలని గొడవ చేస్తున్నాడా బాయ్? చేసేద్దాం. ఎవరికేంటి? అమెరికాకి కుదురుద్దేంటి? కోటేశ్వరరావు అలా కోపం తెచ్చుకోకు. చిట్టుబాబు గారిని చూడు ఎలా చిద్విలాసంగా ఉన్నాడు. పెళ్ళం పురిటి నొప్పులు పడుతుంటే మ్యాటికి రమ్మందంట అనేది నన్ను అయితే ఆడేందుకుంటు సిద్ధివిలాసంగాను. పైగా ఈ సేమ్ పందికి సిగ్గు కూడాను. అబ్బాయి కోటేశ్వరరావుకు కింగ్ సిగరెట్ ఉంటేవా? ఆరిని బండబడ అందరూ నాకు సిఫార్సు చేసేవాళ్ళేనా? బయటికి కాల్ చేసాయి.